ఇదివరకు వ్యవసాయ శాఖ అధికారులు, పంచాయతీ, రెవెన్యూ ఇంతమంది కలిపి తాపత్రయపడితే ఒక మండలంలోనో ఒక పంచాయతీ పరిధిలోనో ఏ ఏ పంటలు పండిస్తున్నారు, ఎవరెవరేం పండిస్తున్నారు ఇదంతా లెక్క. ఏదన్నా సమస్య వచ్చినటువంటి సందర్భంలో అదొక వెసులుబాటు. లేదా ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు పరిహారం ఇవ్వాలంటే వాళ్ళంతటా వాళ్ళు అప్లై చేసుకున్నటువంటి దాని ప్రకారం ఇవ్వాల్సిందే తప్పించి విడిగా లెక్కలేదు. అలాంటిది రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చాక ఎక్కడికక్కడే పొలంలోనే వాళ్ళు ఏ పంట పండిస్తున్నారో అక్కడే ఫోటోలు తీయడంతో పాటుగా రిజిస్ట్రేషన్ ఒక సిస్టమేటిక్గా నడిచింది. అంటే వ్యవస్థ గందరగోళంగా ఉన్నటువంటి దాన్ని ఒక గాడిన పెట్టారు. అదే సందర్భంలో వాళ్ళకి కావాల్సిన ఎరువులు, విత్తనాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇప్పించడం, అలాగే మద్దతు ధరకు సంబంధించి సేకరణ అన్నటువంటిది రైతు భరోసా కేంద్రాల ద్వారా తీసుకురావడం, ఇలాగా ఒక ప్రాసెస్ నడిచింది. ఫ్యూచర్లో అలాగే కంటిన్యూ అయ్యి ఉంటే దాన్ని ఒక మార్కెట్గా కూడా చేసి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైతు తీసుకొచ్చి అక్కడ అమ్ముతుంటే జనం వెళ్ళి అక్కడే కొనుక్కునేటటువంటి కాన్సెప్ట్ కూడా ఏమైనా పెట్టేవాళ్ళేమో. మినీ రైతు బజార్లు తయారు చేసేయచ్చు అక్కడ. కాకపోతే ఆ ప్రయత్నం ఇంకా వెళ్ళలేదు. ఈలోపుగా ప్రభుత్వం దిగిపోయింది, జగన్ ప్రభుత్వం. ఇప్పుడు రైతు భరోసా కేంద్రాలు మూసేయబోతున్నారు అన్నటువంటిది సాక్షి ఇవాళ వార్త రాసుకొచ్చింది. ఆర్బీకేలు అదృశ్యం అయిపోతున్నాయి. నాడు నేడు స్కూళ్ళది ఎక్కడిదక్కడ ఎట్లయితే ఆపేశారో అలాగే రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా మూసేస్తున్నారు, సచివాలయాలు నాశనం చేసినట్టుగానే చేస్తున్నారు అంటూ ఒక వార్త రాసుకొచ్చింది. మరి ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తుందో చూడాలి.